నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. చెప్పినట్టే అయింది. ఆర్ఓ నిర్ణయమే శిరోధార్యమా అని నేను 3 రోజుల క్రితం చేశాను. అదే జరిగింది. కోర్టులు పట్టించుకోవు, కోర్టులు దీని మీద స్పందించవు, అత్యున్నత కోర్టు కూడా స్పందించదని చెప్పాను. ఎందుకంటే ఎన్నికల ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్లు విత్డ్రా అయిపోయిన తర్వాత జరిగే ప్రాసెస్లో ఎన్నికల పీరియడ్లో కోర్టులు చాలాసార్లు జోక్యం చేసుకోవాలని నిరాకరించినాయి కూడా చూసాం. మన పశ్చిమ బెంగాల్లో ఓటర్లు అయోమయ స్థితిలో డోలాయమాన పరిస్థితిలో ఉన్నారంటే కూడా ఎన్నికలు నామినేషన్ విత్డ్రా అయిపోయింది, ఎన్నికల ప్రాసెస్లో మేము జోక్యం చేసుకో, వీళ్ళ గురించి వచ్చే ఎన్నికలు చూద్దామనే మాట కూడా అన్నది. కనుక లక్షలాది మంది ఓటర్ల భవిష్యత్తు గురించి ఆ మాట మాట్లాడిన సుప్రీంకోర్టు ఇవాళ ఒక వ్యక్తి గురించి ఆర్ఓ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ తిరస్కరిస్తుందని ఆల్రెడీ చెప్పాను. అదే జరిగింది. నేను జోష్యం చెప్పాలి, న్యాయ పరిజ్ఞానం మేరకు చెప్పాను. మీనాక్షి నటరాజన్ గారి కేసు ఏదైతే ఉందో అందులో ఆర్ఓ పూర్తిగా తప్పు చేసాం. ఆర్ఓ సరైనది కాదు, ఆర్ఓ చేసిన నిర్ణయం కరెక్ట్ కాదు. కానీ మన ఎన్నికల వ్యవస్థలో ఏంటంటే చెప్పాను కదా, జడ్జి గారి ఇంట్లో దొంగతనం జరిగితే కూడా ఆయన కానీ ఆమె కానీ జడ్జి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే తప్ప నేనే జడ్జిని, నేనే గట్టిగా పట్టుకున్నాను కనుక వాడికి శిక్ష నేను వేస్తే అట్లా అవ్వలేదు. దాన్ని కూడా మనకి ట్రయల్ జరగాల్సిందే. జడ్జి గారు సాక్ష్యం ఇవ్వాల్సిందే. అదే కోర్టు కాదు, వేరే కోర్టు, ఎక్కడ ఏ కోర్టు ఉంటే ఆ కోర్టు సాక్ష్యం. అట్లాగే ఆర్ఓ నిర్ణయం అనేది మొత్తం ఎన్నికల కమిషన్ కూడా డైరెక్ట్గా ఆర్ఓ నిర్ణయాన్ని తప్పు పట్టలేదు. ఆ క్షణానికి అది ఆయనకున్న వాళ్ళకు ఆర్ఓకున్న అధికారం అటువంటిది. కనుక ఆర్ఓ చేసిన తప్పే పూర్తిగా. నిజంగా చెప్పాలంటే కేసు పూర్వాపరాలు విచారించకుండా దానికోసం ఉన్నదా లేదా ఫిర్యాదు మీద పరిశీలన కూడా సరిగ్గా చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవడం తప్పు. అది రేపు పొద్దున ఎన్నికల పిటిషన్ వేసుకోవాలి. దీనికి మార్గం ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారు రేపు ఆయన ఎన్నికైన దాని మీద ఇప్పుడు పిటిషన్ లోకల్ సివిల్ కోర్టులో వేసుకోవచ్చు. ఏమనంటే నాకు అన్యాయం జరిగింది, ఈ ఎన్నిక చెల్లనేరదు అని పిటిషన్ వేసుకోవచ్చు. అది ఎన్ని రోజులు నడుస్తుంది తర్వాత సంగతి. దాని మీద ఆర్ఓ నిర్ణయం తప్పు అనుకుంటే సివిల్ కోర్టు దాని మీద చర్యలు తీసుకోవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టు దాకా అవసరం లేదు. గతంలో చూసాం కదా మనం, ఎన్నికైన అభ్యర్థుల మీద మన వ్యతిరేకులు పిటిషన్ వేసిన సందర్భం తెలంగాణ హైకోర్టులో కూడా చూసాం మనం. 4 మీద కేసులు పడితే సరైన విధంగా అఫిడవిట్లో పేర్కొనలేదని, కొన్ని ఆస్తులు దాచారని, నేర చరిత్ర దాచారని చెప్తే చివరికి వాళ్ళ పదవులు కూడా వాళ్ళ ఎన్నిక చెల్లనేరని కూడా వచ్చింది, చూసాం మనం. తర్వాత సరే అప్పీళ్ళు పోయిందో అవన్నీ వేరు, తీరా టైంకి వచ్చినాక పదవి కాలం కూడా అయిపోయింది, అది వేరు. కానీ న్యాయం ఇట్లా సకాలంలో అందకపోతే ఇట్లాంటి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఆర్ఓకున్న విచక్షణాధికారం అని చాలా పెద్దది. దానిలో ఏ రకమైన తిరస్కరించడం తప్పు. అక్కడ కనీసం ఎదుటి వారికి ఉరిశిక్ష వేసేవారికి కూడా చివరికి వారికి అడుగుతారు కదా. ఒక ఫిర్యాదు వచ్చింది, బీజేపీ అభ్యర్థి తన ప్రత్యర్థి మీద ఆరోపణ చేశారు. అది ఎంతవరకు వాస్తవం తెలుసుకోవడానికి అవసరమైన టైం ఇచ్చేది ఉండే, కాకపోతే పరిశీలన అవసరమైతే వాయిదా వేసేది ఉండే కూడా తెల్లారి ఎన్నికల కమిషన్కి పంపి అది అవకాశం తీసుకోవాలి. కానీ అక్కడ తొందరపడేట్టు కనపడుతుంది నాకు. ఇక అయిన తర్వాత రైలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రయాణికులు స్టేషన్కి వెళ్ళిన లాభం లేనట్టే అది జరిగింది. అదే మొదటి చెప్పుకొస్తున్నాను నేను. కానీ అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో ఎన్నికల పిటిషన్ తయారు చేసుకోవాలి, కింది కోర్టులో వేసుకోవాలి. ఎన్నికలు జరిగే ప్రయాణం అయిపోయింది. ఒక వంక సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. అదే రోజు నిన్ననే గురువారం నాడు మరి జూన్ 11 నాడు ఏకగ్రీవంగా 3 అభ్యర్థులు, మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ అభ్యర్థులు ఎన్నికైనట్టు ఎన్నిక పత్రం కూడా ఆర్ఓ ఇచ్చేసిండ్రు. ఆర్ఓ మీద మన ప్రభావం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆర్ఓ చేసిన నిర్ణయం తొందరపాటు చర్య అంటున్నాను. కనీసం కొన్ని గంటల టైం అని ఇచ్చేది అంటున్నాను. నిజంగానే అది సమన్లే అవుతాయి. A5గా నమోదైంది కొందరు అంటున్నారు, సమన్లేలు కొందరు అంటున్నారు. ఇవన్నీ వాస్తవాలు తెలియాలంటే సరైన డాక్యుమెంట్స్ చేసుకోవచ్చు. ఇంకొక మాట కూడా ఆర్ఓ సవరించమని కూడా కోరవచ్చు. నిజంగానే ఆ కేసు ఉంటే దాన్ని ఇంక్లూడ్ చేయండి అని చెప్తే అయిపోయేది కదా. మొత్తం ప్రజాస్వామిక హక్కును, పోటీ చేసే హక్కును హరించడం అనేది ఆర్ఓ చేసిన పెద్ద తప్పు. దానికి ఇప్పుడు రెమెడీ ఎన్నికల కమిషన్ దగ్గరికి ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు అనేది. యాక్చువల్లీ ఎన్నికల కమిషన్ దగ్గర కూడా ఏం లేదు, అయిపోయింది. ఆల్రెడీ ఏకగ్రీవ పత్రం ఇచ్చిన తర్వాత దాన్ని వెనుకకు తీసుకోవడానికి వీలు లేదు కదా. కనుక ఎన్నికల కమిషన్ కూడా ఇప్పుడు ఏం చేయలేదు. ఈ చేయాల్సిందంతా కూడా రేపు సివిల్ కోర్టులో కేసు వేసుకొని ఈ ఎన్నిక అక్రమం చెల్లనేరదు, ఆర్ఓ తప్పు చేసిందని పూర్తిగా ఎండగట్టవచ్చు. నిజంగానే ఎన్నికల పిటిషన్ వేసుకుంటే మీనాక్షి నటరాజన్ గెలిచే అవకాశం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఇప్పుడు న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ఈ రెండింటి మధ్యన ఆర్ఓ చేసిన నిర్ణయం, దీని ద్వారా ఒక నామినేషన్ చెల్లకుండా పోయింది అనేది దురదృష్టకరమే. గతంలో చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి. వరకం చెప్పాలంటే
కోర్టు కూడా అదే అడిగింది. ఎప్పుడన్నా ఇట్లాంటి జరిగినప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చినాయా? ఎక్కడ ఇవ్వలేదు. ఎన్నికల ప్రాసెస్లో జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు అని అది గతంలో చాలా కోర్టులు చెప్పినాయి. మధ్యప్రదేశ్ కేసు విషయంలో కొన్ని ఉదాహరణలు తీసుకెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమనంటే మధ్యప్రదేశ్లో జరిగింది ఏంటంటే అభ్యర్థి పేరు కూడా సరిగ్గా రాయకపోతే కూడా సవరించమని కోరింది. నిజంగా చెప్పాలంటే ఎన్నికల సమయంలో నామినేషన్ వీలైనంత వరకు తిరస్కరించకుండా ఉండండి అనే ఆదేశాలు ఉన్నాయి. తిరస్కరించవద్దు కూడా అంటున్నాను. తిరస్కరించకుండా ఉండేది విడిచిపెట్టి ఇట్లా చేసింది కనుక సరైనది కాదు. అది చూద్దాం. మొత్తం మీద కోర్టు పరిధిలో లేదు కనుక ఇప్పుడు వెంటనే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని అన్నది కనుక పూర్తి స్థాయిలో వాళ్ళు ఎన్నికల ఎలక్షన్ పిటిషన్ వేసుకొని న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం ఉంటుంది. నేను మొన్నదే అన్నాను, ఆర్ఓకే సర్వాధికారులు ఉన్నాయా? ఆర్ఓ నిర్ణయమే శిరోధార్యమా? అదే నిజమే.